నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్, అలాగే సుప్రీంకోర్టులో కూడా మన ప్రాక్టీస్ ఉంది. సో మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇకపోతే ఈరోజు అంశం ఏంటంటే బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత, దానికి సంబంధించి చాప్టర్ 17లో థెఫ్ట్ గురించి మనం తెలుసుకుందామండి. ఇది అందరికీ అవగాహన కల్పించడం కోసం చేసిన వీడియో. సో దీంట్లో మొట్టమొదటి వీడియో మందే, ఓపెన్గా చెప్తున్నా, మొట్టమొదటి వీడియో మందే. సో తెలుగులో ఆల్రెడీ మొట్టమొదటి ఛానల్ కూడా మందే, లా మీడియా అనేది కూడా దీనికి సంబంధించి తెలుగులో మొట్టమొదటి ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి థెఫ్ట్ గురించి ఇది 303 గుర్తుపెట్టుకోండి. 303 సెక్షన్, అంతకుముందు సెక్షన్ మారిపోయినాయండి. అప్పుడు 302 అయ్యిందంటే మర్డర్ సంబంధించి, ఇప్పుడు అవి మారిపోయాయి. 302 వచ్చేసరికి ఎవరైనా అటరింగ్ వర్డ్స్ విత్ డెలిబరేట్ ఇంటెన్షన్ ఓన్ రిలీజియన్కి సంబంధించిన ఆ సెక్షన్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి దొంగతనం వచ్చేసరికి 303 అర్థమైందా, దానికి సంబంధించి దీంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దొంగతనం అంటే ఏంటి, అది దాని గురించి చెప్పడం జరిగింది. సరే, దీనికి ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు వివరంగా చెప్తాను. సో అక్రమంగా ప్రవేశించడం, దొంగతనం చేయటం, రాబరీ చేయటం, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దాదాపు 5 years వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే ఎక్స్టార్షన్ అంటే జూలం చేయటం, సో ఇది కూడా దాదాపు 4-5 years వరకు, దాదాపు 10 years వరకు ఇది జైలు శిక్ష ఉందండి. ఎక్స్టార్షన్ వచ్చేసరికి అలాగే థెఫ్ట్ ఇన్ ఏ డ్వెల్లింగ్ హౌస్ ఆఫ్ ఆర్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్లేస్ వర్షిప్, ఇది దీనికి సంబంధించి థెఫ్ట్ సంబంధించినవి. అలాగే ఈ వర్షిప్ గుళ్ళలో దొంగతనాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా దాదాపు 7 years వరకు జైలు శిక్ష అండి. సార్ జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా టైట్గా ఉంది ఈ సెక్షన్ మాత్రం. అలాగే రాబరీ 309 గుర్తుపెట్టుకోండి, రాబరీ చేయటం. సో ఇది కూడా మంచి చాలా టైట్గానే ఉంది. రాబరీ కానీ 10 years వరకు జైలు శిక్ష ఉందండి. రాబరీ కానీ డెకాయిటీ కానీ. ఇది వచ్చేసరికి 309, 310. సో 310 సెక్షన్ ప్రకారం ఎవరైనా సరే రాబరీ చేయడానికి ప్రయత్నం చేసినా, అలాగే రాబరీ చేసినప్పుడు అటెంప్ట్ చేసిన 311 కింద అటెంప్ట్ చేసినా, ఆ సందర్భంలో ఎవరైనా గాయపడినా 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా సరే డెడ్లీ వెపన్స్, రాబరీ చేసే సమయంలో ఈ డెడ్లీ వెపన్స్ కనుక ఎవరైనా వాడినట్లయితే 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం. ఇది వచ్చేసరికి 312 అండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా జరిగినా కూడా ఇది 313. అలాగే క్రిమినల్ సంబంధించిన మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించిన అది 314 సెక్షను. సో అది దాంట్లో క్లియర్గా వివరించడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా మ్యాక్సిమం 10 years వరకు ఉన్నాయండి. రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ, ఈ స్టోలెన్ ప్రాపర్టీ ఎవరైనా కనుక తీసుకున్నట్లయితే సో ఇది కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందండి. అలాగే ఇది మన ఛానల్ వచ్చేసరికి తెలుగులోనే మొట్టమొదటికి సంబంధించిన ఛానల్. సో దీనికి సంబంధించి ఇంకా మీకు చీటింగ్ కేసు ఉందండి. చీటింగ్ కేసు దానికి సంబంధించి ఉంది. ఎవరైనా సరే ఈ చీటింగ్ పాల్పడితే, అంతకుముందు ఏంటంటే మనకి అంతకుముందు చీటింగ్ అంటే అంటారు ఎవరైనా ఫస్ట్ ఏమంటారండి, సెక్షన్ ఐపీసీలో 420 అంటారు. కానీ ఇప్పుడు ఇది కాదు, 318 సెక్షన్ మారిపోయింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 318 అనాలి. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే 420 కాడ అనేవాళ్ళు, ఇప్పుడు 420 కాడ అనకూడదు, 318 అనాలి. సో ఇది చీటింగ్కి సంబంధించిన సెక్షన్. ఇది ఎవరైనా సరే చీట్ చేసినా ఇది కూడా 7 years వరకు, సేమ్ అదే 420లో ఉన్న ఇంప్రిజ్మెంట్ ఏదైతే ఉందో అది కేవలం 7 years ఉంది. ఇక్కడ కూడా 7 years ఉంది. దీంట్లో కూడా పెద్దగా ఏమీ మార్చలేదు. చీటింగ్ పర్సోనేషన్ ఇవన్నీ కొన్ని ఉన్నాయిలేండి, ఇవన్నీ పెద్దగా అవసరం లేదు, కామన్ మ్యాన్ అక్కర్లేదు. తర్వాత మిస్చీఫ్ చేసి డిస్ట్రాయ్ ద ప్రాపర్టీ, ఇవన్నీ కొన్ని మార్పులు చేర్పులు చేయటం, ఇవన్నీ కూడా ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. అలాగే తర్వాత ఇంప్రిజ్మెంట్ ఐదర్ డిస్క్రిప్షన్ టర్మ్ 5 years. హూ ఎవర్ కమిట్స్ మిస్చీఫ్ బై కిల్లింగ్, పాయిజనేషన్, మీనింగ్ ఫర్ ఎండరింగ్ ద యూనివర్సన్. ఎవరైనా సరే మనం చూస్తున్నాం, ఇది అతి ముఖ్యమైనది. వీళ్ళు ఏం చేస్తుంటారు కొంతమంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 325 సెక్షను చాలా ముఖ్యమైన సెక్షన్. ఇది అందరికి ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక జంతువును కనుక, ఒక వ్యక్తి కనుక ఏదో పాయిజన్ ఇచ్చు కానీ ఇంకేదైనా రకంగా కానీ చంపడానికి ప్రయత్నం చేస్తే, అంటే అంతమంది ఐపీసీలు ఇవన్నీ లేవు. సో ఒక జంతువుని పాయిజన్ ఇచ్చి మీరు, అంటే ఉదాహరణ చెప్తున్నాను, మనం విలేజ్లో చూస్తూ ఉంటాం, ఈ ఎవరైతే గొడవలు ఉన్నప్పుడు తెలియకుండానే కుడితిలో ఈ విషం కలపటం ఇలాంటివి చేస్తూ ఉంటారు, తెలియకుండా గడ్డిలో అది పెట్టడం అది చేస్తుంటారు. సో అలాగైనా ఎవరైనా పాల్పడితే ఈ చట్ట ప్రకారం తాట తీస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా చక్కటి చట్టము. ఇది వచ్చేసరికి వాళ్ళకి 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఓకేనా, సో ఇది చాలా చక్కటి చట్టము. ఇకపోతే నెక్స్ట్ మీకు వచ్చేసరికి క్రిమినల్ ట్రెస్పాస్ అని, అలాగే
ఫాల్స్ డాక్యుమెంట్స్, దొంగ సంబంధించిన డాక్యుమెంట్స్ తయారు చేయటం, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఇన్సల్ట్ చేయటము, డెఫమేషన్ గురించి కూడా మంచిగా నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. దాంట్లో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా అపాయింట్మెంట్, కేవలం అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.